నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ బాలు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి క్యాంపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు 2 రోజుల కిందట విజయవాడలో రాయి దాడిలో గాయపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు బాలినేని కుటుంబ సభ్యులను సీఎం ఆప్యాయంగా పలకరించారు విజయమే లక్ష్యంగా పనిచేయాలని బాలినేనికి సూచించారు జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో బాలినేని సతీమణి శచిదేవి బాలినేని ప్రణీత్ రెడ్డి శ్రీకావ్య దంపతులు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జగన్ ముచ్చటించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు ఓటర్లను చైతన్యవంతులను చేయుటకు కేంద్ర సాయుధ బలగాలు ఆర్మీ స్క్వాట్ టీం సివిల్ పోలీసులు అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ కొత్తపట్నం సెంటర్ కమ్మపాలెం గోపాల్ నగర్ శ్రీనివాస్ థియేటర్ ఇస్లాంపేట బండ్లమిట్ట సెంటర్ పార్వతమ్మ టెంపుల్ గాంధీ పార్క్ సాయిబాబా టెంపుల్ గద్దలగుంట మామిడిపాలెం శర్మ కాలేజీ సెంటర్ కలెక్టరేట్ మస్తాన్ దర్గా సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా చర్చి సెంటర్ మీదుగా కవాతు నిర్వహించారు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ఎస్పీ తెలిపారు ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శక నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీసులు ప్రజలకు తోడుంటారన్నారు ప్రజలకు భద్రత కల్పించుటకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి చట్ట వ్యతిరేక అసాంఘిక సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు గొడవలు అల్లర్లు సృష్టించే వ్యక్తుల సమాచారం అందించాలని కోరారు పౌరులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినా గొడవలు సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు కె నాగేశ్వరరావు శ్రీధర్రావు ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డీఎస్పీ ఎం కిషోర్ బాబు ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఒంగోలు సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు బీఎస్ఎఫ్ అధికారులు సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ మాట్లాడితే ట్రాఫిక్ ఆగుతుంది కదా
సో అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు అంగోల్ టౌన్లో ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో ప్రకాశం పోలీస్ నుంచి, దాంతోపాటు కేంద్ర బలగాల నుంచి, BSF నుంచి అంతా కలిపి దాదాపు 300 మంది సశస్త్ర పోలీస్ బలాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. సో అందరూ ఓటర్స్కి నేను ఇదే తెలియజేస్తున్నాము, ఇది వచ్చే ఎన్నికల్లో శాంతియుతంగా చేయడం మన అందరిది బాధ్యత. ఎవరైనా అల్లర్లు చేసినా, దౌర్జన్యం చేసినా, ఎవరి మీద ఒత్తిడి చేసినా మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. సో అందరికీ నేను ఇదే కోరుతాను, ప్రకాశం పోలీస్ మీ వెనుక ఎప్పుడైనా ఉంటుంది. మీరు అందరూ స్వచ్ఛందంగా, నిర్భయంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కు నిర్వహించాలి. ధన్యవాదాలు. ఆర్య వైశ్య సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రిగా పనిచేశాను. ఏనాడు ఆర్య వైశ్యులను ఇబ్బంది పెట్టలేదు. వారు అడిగింది కాదనలేదు. ఇప్పుడు కూడా ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించండి. మరిన్ని సేవలు చేస్తా, మీ రుణం తీర్చుకుంటానని బాలినేని తెలిపారు. నగరంలోని రంగుతోట క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన 12వ డివిజన్ ఆర్య వైశ్య సోదరుల ఆత్మీయ సమావేశంలో బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎవరు ఏ రాజకీయ పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేశానని బాలినేని అన్నారు. ఈసారి గెలిస్తే ప్రతిరోజు 10 మంది ఆర్య వైశ్యులకు తిరుపతి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిరుపేద ఆర్య వైశ్యుల ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటి యజమానితో సమస్యలు వస్తున్నాయని, అందుకోసం తమకు ఆరామక్షేత్రం కావాలని అడిగిన వెంటనే నగరం నడిబొడ్డున స్థలం ఏర్పాటు చేయటమే కాకుండా దానికి ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇప్పించినట్లుగా చెప్పారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సిద్ధరాఘవరావు మాట్లాడుతూ బాలినేని ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కలిగిన నాయకుడు కాదని, చాలా సౌమ్యుడని, నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులందరూ ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, వైసీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, ఆర్య వైశ్య నాయకులు తటవర్తి వాసు, మునగ కృష్ణారావు, కోడూరు సత్యనారాయణ, తాత మధు, గుర్రం ఆదినారాయణ, గుర్రం కొండయ్య, యానాది శెట్టి, సిద్ధ సూర్యప్రకాశ్రావు, పవన్, భాస్కర్, శ్రీను, వెంకటస్వామి, కార్పొరేటర్ కిరణ్ పాల్గొన్నారు. ఆయన ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా 5 సార్లు గెలిచినా కూడా, నాకు మెజార్టీ ఇచ్చిపోయినా కూడా ఏ ఒక్క ఆర్య వైశ్య సోదరు మనకి ఎవ్వరు కూడా నేను అపకారం చేయలేదనేది నేను సభాముగా తెలియజేసుకుంటాను. ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా ఎవరైనా ప్రాబ్లం వచ్చినా కూడా పార్టీని చూడలేదు. నేను ఎవరు వచ్చినా సహాయం చేసేందుకే ప్రయత్నం చేశాను. మరి ఈరోజు మీ అందరూ తెలుసు, మన జిల్లాకే కుప్పం ప్రసాద్ గారిని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఇవ్వడం కష్టపడతారు. ఈసారి ఎట్టైనా మెజార్టీ తీసుకొస్తారని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట మీరందరూ కూడా నిలబెట్టుకుంటారు. ఆయన మాట నేను నిలబెట్టాలని తెలియజేసుకుంటా ఉన్నా.
రోసయ్య గారి విగ్రహాన్ని ఒంగోలులో కాంస్య విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఆర్యవైశ్య సోదరులకి కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు. అంటే మామూలుగా ఏంటంటే ఆ వయసులో అంటే ఎక్కువ డబ్బులు ఉందని మాట్లాడతారు. ఉన్న విషయం చెప్తున్నాను, మీరేమనుకోవాలి. చాలా కొంతమంది ఏ కులంలో పేదవాళ్ళు ఉంటారు. మరి ఆర్యవైశ్యులు కూడా చాలా మందికి లేని వాళ్ళకి కూడా మనం పట్టాలు ఇచ్చాం. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఈ డివిజన్లో ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, రేపు కోడ్ అయిన తర్వాత వాళ్ళకి పట్టాలు కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సభాముగా ఒకటైతే చెప్పున్నా, మళ్ళా కూడా నేను ఎమ్మెల్యే అయితే మీ అందరి దయతోటి మళ్ళా ఇందాక మన సోదరు చెప్పినట్టు సిస్టమ్ కొడితే ఖచ్చితంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు తిరుమల నుంచి ఇక్కడ తెప్పించి శ్రీనివాస కళ్యాణ్ ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి చేపిస్తానని చెప్పి కూడా సభ ఆ కార్యక్రమానికి ముందుండి కూర్చునేది ఆర్యవైశ్య సోదరులు అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేస్తున్నాను. నాకు రోజుకి 38 మంది నేను దర్శనం చేయించగల అవకాశం నాకు ఇచ్చారు సీఎం గారు. కాబట్టి నేను ప్రతిరోజు కూడా 10 మందికి బ్రేక్ దర్శనం, మీకు 10 మందికి ఆర్యవైశ్య సోదరులకి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు వెంకటేశ్వర దర్శనం కానీ శ్రీశైలం కానీ మన రాష్ట్రంలో సంబంధించి బయట రాష్ట్రాలు నేను చెప్పలేదు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు విషయంలో ఎవరికైనా ఎప్పుడైనా దర్శనానికి ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాము. అలాగే ఆర్యవైశ్యులకు సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి ఈ షాపుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు అధికారులు. ఏ అధికారి ఇబ్బంది పెట్టినా నా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. ఈ మధ్యకాలంలో బాపూజీ కాంప్లెక్స్లో షాపు ఒకటి కాలిపోతే నేను ఆ రోజు ముఖ్యమంత్రి ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చాను. అది ఎందువల్ల లేట్ అయిపోయింది అది రావడం. దానికోసం మాట ఇచ్చానని చెప్పి ఉద్దేశంతో నా సొంత డబ్బులు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఆ షాపు మనం చేయగలిగిన పనులు మనం చేయగలని వాళ్ళకి చేస్తే వాళ్ళు చూపించే ఆప్యాయత ఆనందమే మనకి చివరికి మిగిలేదు. మన డబ్బులు కట్టుకొని పెట్టుకుని పోయేటప్పుడు మనం చేయగలిగిన పనులు తప్పకుండా ఎవరైనా మీరు ఉన్న దాంట్లో ఎవరికి సహాయం చేస్తే ఆ రోజు ఎంత సంతోషంగా నిద్రపోతారో అనేది గుర్తుపెట్టుకోవాలి. కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించాలని కూడా ఈ సభగా తెలియజేస్తుంటాను. ఎవరు కూడా మంచి కార్యక్రమాలకి అందరూ కూడా ఏ విషయంలో కూడా మీ వాసులు ఉన్నటువంటి దయచేసి నేను చివరిసారిగా పోటీ చేస్తున్నాను. ఒక్కసారి ఈ వార్డులో కూడా నాకు మెజార్టీ ఇప్పించే కార్యక్రమం చేపట్టాలని ఏది కూడా పార్టీలు ఏదైనా కానీ నాకు వద్దు. నా సొంతంగా నా కోసం నన్ను గెలిపించే మెజార్టీ ఇప్పించండి. మీ దగ్గర వాడని కోరుకుంటూ మీకు ప్రతి విషయంలో కూడా ఇందాక మధు చెప్పినట్టు మీరు నేరుగా మీరు ఇంట్లో నుంచి నేరుగా అందరూ బయటకు రావడం కొద్దిగా మన ఆర్యవైశ్య తొందరగా రారు. కాబట్టి మీకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కమిటీకి చెప్తే నేను ఫాలోఅప్ చేసి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ వెనకెత్తి ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇందాక మన రామారావు గారు చెప్పినట్టుగా మరి రామారావు దగ్గర గారికి పోయినా కూడా ఆయనకు కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత సముచిత స్థానం మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాము. మీ అందరి ఆశీస్సులతోటి 6వసారి 6 మళ్ళీ పోటీ చేసి మమ్మల్ని అడగని ఓట్లు ఒకళ్ళు వస్తే మా అబ్బాయి వస్తాడు. మీరు అందరూ కూడా దయచేసి ఈసారికి ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ తప్పకుండా నేను చేయగలిగిన పనులు మీ రుణం మీకు తెచ్చుకుంటానని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు ఒక ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం దానికి ఇక్కడ అటెండ్ కావడం చాలా సంతోషం. మా నాయకులందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి. మీరు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి
ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒంగోలు పట్టణానికి సంబంధించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆరాం క్షేత్రం కానీ మన కొంజేరు రోసే గారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీద చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ అందరూ కూడా నేను మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి అందరితో మనం ఒకసారి గెట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా రేపు మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా కాదామని చెప్పి చేతులు కలుసుకోవాలి. వాసన గురించి మనందరికీ తెలుసు. ఎంత స్వాముడో 30 సంవత్సరాల నుంచి కూడా ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు ఆర్య వైశ్యుల జోలికి ఎప్పుడు వచ్చింది లేదు. వాళ్ళు ఏదైనా చేసే పరిస్థితి వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఆరామ క్షేత్రం కానీ గోశాల విషయంలో కానీ కొన్ని రోసే గారి విగ్రహం అయితే కానీ తరువాత మొన్న కాంప్లెక్స్లో వైశ్యులు ఒక షాప్ కాలిపోతే 10 లక్షలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ ఇవన్నీ కాకుండా మన వైశ్యులకి ఒకటే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మన ఆర్యవైశ్యుల కోరిక. అది ఆయన తెలుసుకొని ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రంలో నా దేశం ఎవరికి కూడా అంత అవకాశం తీసుకెళ్తారు. ప్రజాస్వామ్యంలో దాడులు మంచి పద్ధతి కాదని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేయడాన్ని మహీధర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో చీకటి రోజులుగా అభివర్ణించారు. దాడి తెలిసి చేసినా లేక కావాలని చేయించినా వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఇలా దాడి జరగటం తన మనస్సుకు బాధ కలిగించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టం కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలే తప్ప నేడు దౌర్జన్యంగా ధనబలంతో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దాడి కావాలని జరిపించుకున్నారని అన్నవారు అవివేకవంతులని, విసిరిన రాయి ఎక్కడ తగులుతుందో ఎవరికైనా తెలుసా అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. దురదృష్టకరమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజుల్ని గుర్తుకు తీసుకొచ్చే సంఘటన. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద, అలాగే ప్రచారాన్ని గత కొద్ది రోజులుగా నిర్వహించుకుంటూ ప్రజలతో మమేకమై ప్రజలను కలుస్తూ ముందుకు పోతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన సంఘటన ఏదైతే రాళ్లతోటి దాడి జరగటం జరిగిందో దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎవరికి జరిగినా కూడా దానిని ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. సంఘటన జరిగిన తీరు ఇది కావాలని జరిపించుకున్నారని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అవివేకం. ఇది ఇసిరిన రాయి ఎక్కడ తగులుతుందో, ఏ పార్ట్లో తగులుతుందో అది అందరికీ తెలుసు. దానికి ఒక గురి, ఒక లక్ష్యం అంటూ ఉండదు. అటువంటి మోకల్ని పెంచి పోషిస్తున్న అటువంటి విష సంస్కృతికి ఎవరైనా సరే తెర లేపితే వారికి ప్రజల చేతనే రాజకీయ సమాధులు ఏర్పడతాయి, కానీ ప్రజా జీవితానికి సోపానాలుగా అవి మారవు అన్న విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా ఒకరికి తెలిసి జరిగిందా, లేకపోతే కొంతమంది మెప్పు కోసమో, లేకపోతే కొంతమంది ఒకరిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతే మనకి లబ్ధి చేకూరుతుందనో అటువంటి భావనతో ఎవరైనా ఈ కార్యక్రమం చేశారనేది దర్యాప్తులో తెలియాల్సిన విషయాలు. లోతుగా అన్ని విషయాలు దర్యాప్తులో బయటపడతాయి. ఎవరై అయినప్పటికీ కూడా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించేవారు కానీ కార్యక్రమంలో పాల్గొన్న వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలనేది నా యొక్క వ్యక్తిగత విన్నపం.
నగరంలోని 37వ డివిజన్ గాంధీనగర్ రెవెన్యూ కాలనీలో మహిళతో మమేకం స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని శచీదేవి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమం చేసిన పార్టీ వైసీపీ అని మళ్లీ గెలిపించాలని కోరారు. ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వ పనితీరు బాగుందని, సంక్షేమ పథకాలు అందాయని, ఈ ప్రభుత్వానికి ఓట్లు వేస్తామని ఓటర్లు శచీదేవికి తెలిపారు. డివిజన్లో ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళుతున్న బాలినేని శచీదేవికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 39వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ కోటేశ్వరమ్మ, బొమ్మినేని మురళి, మోహన్, ప్రసన్న, వీరారెడ్డి, వీరమ్మ, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, అబ్దుల్లా, దొంతుల కిషోర్ నాయుడు, సుజాత, ప్రబలిక, రాజీ, భవానీ తదితరులు పాల్గొన్నారు. జెండాలు ముందర వెళ్ళండి అమ్మా. అబద్ధాలు ఎక్కువైపోయినాయి. అవన్నీ మనం నూరు భాషల ఆత్మీయ గౌరవాన్ని పెంపొందించింది వైఎస్ఆర్ కుటుంబమేనని నూరు భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ రసూల్ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాలు ఎదగాలన్నా ఆర్థిక చేయూత అవసరమని అన్నారు. మరోవైపు రాజకీయ ప్రాతినిధ్యం అనేది దాదాపు కలగా ఉంటుందన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉండే నూరు భాషలకు సైతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజికంగా రాణించేందుకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనిచ్చిన కుటుంబం వైఎస్ఆర్ కుటుంబమేనని రసూల్ అన్నారు. వైఎస్ఆర్ ముస్లింలకు నాడు 4% రిజర్వేషన్లు కల్పిస్తే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టసభలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లోనూ నూరు భాషలకు ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞత చెప్పుకోవాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ డి మస్తానమ్మ, నాగూర్ జిల్లా అధ్యక్షుడు గొడుగు మస్తాన్, నాగూర్, నాగయ్య, ఆర్ షరీఫ్, శ్రీను బాషా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము మన పెద్దలు గొడుగు మస్తాన్ గారు కలిసి మేము వైసీపీ పార్టీకి మద్దతుగా ఈ యొక్క ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం 7 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేదానికి అంతేగాక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేదానికి మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మా నూర్భా సింగిల్ను గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మాకు నూర్భాషా ఫెడరేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత నూర్భాషా కార్పొరేషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమందికి నూర్భాషలను గుర్తించి ఏలూరు మేయర్ అయితేమి, కార్పొరేషన్ల చైర్మన్లు అయితేమి ఎన్నో పదవులు ఇచ్చి మా నూర్భాషను ఆదుకున్న కుటుంబము వైఎస్ఆర్ కుటుంబము. అంతేకాదు ఈరోజు నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి పథకాలు అందుతున్నాయి. ప్రతి పేదవాడు ఆనందంగా జీవించాలంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రావాలా. జగనన్న
పార్టీకి మనమంతా మద్దతు ఇస్తేనే బడుగు బలహీన వర్గాలకు మంచి రోజులు వస్తాయి. జగనన్న మనకు అవసరము. అంతేకాదు ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు ఎన్నో పదవులు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. 50% రిజర్వేషన్ కంటే కూడా ఎక్కువ బీసీలకి అవకాశం ఇచ్చాడు. బీసీలకు 56 కార్పొరేషన్లు కూడా ఇచ్చారు. మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ తెచ్చిన దేశంలో ఏకైక నాయుడు మన రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఏమైతే సంక్షేమాన్ని అందించిందో, ఏమైతే ఆ కులం అభివృద్ధి కోసం ఏమైతే రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారో వాటన్నింటినీ చెబుతూ వైఎస్ఆర్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయడానికి మేమందరము ఈరోజు కూడా వైఎస్ఆర్ జగనన్న సైన్యంలాగా ఈరోజు మేమందరము ముందుకు వచ్చాము. అంటే మంచి జరిగి ఆయన చెప్పారు, మీకు ఏదైనా మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నారు. ఈరోజు నిజంగా ముస్లిం మైనారిటీలకు, దూదేకుల కమ్యూనిటీకి చాలా మంచి జరిగింది. కాబట్టి మేమందరము కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం నూర్ భాషా కమ్యూనిటీ బయలుదేరింది. ముందుగా నిన్న జరిగిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఏం పెట్టాడో అవన్నీ కూడా పూర్తి చేసి చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికల అయిపోగానే మేనిఫెస్టోని బుట్టదాఖలు చేసిన విధంగా కాకుండా ఒక భగవద్గీతలాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా భావించి మొత్తం సంక్షేమ పథకాలు పూర్తి చేయడమే కాకుండా చెప్పని అనేక సంక్షేమ పథకాలు కూడా పూర్తి చేసి ఈరోజు జనంలో తిరుగుతూ ఉంటే ఆ వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక టీడీపీ మూకలు ఒక కుట్రపూరితంగా, మోసపూరితంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిని వాళ్ళు ముందుగానే దాడి చేశారంటే టీడీపీ ఓటమిని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేనట్టు అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మహిళలు ప్రేమ పెంచుకున్నారని, మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ జనసేన కూటమి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా టీడీపీ జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన జనసేన నగర కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ, షేక్ కరీమున్, అజీమున్, జరీనా, షేక్ అలాబాజ్, 4వ డివిజన్ టీడీపీ బూత్ కన్వీనర్ షేక్ సుబానీ, మిత్రులు 50 మంది టీడీపీ జనసేన కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. దయచేసి ఒక 2 నిమిషాలు అందరూ ఒక 2 నిమిషాలు నా మాటలు వినండి. ఎన్నో సేవా కార్యక్రమాలు వైసీపీకి అయితే కొన్ని దయచేసి మా కుర్రాళ్ళు అందరూ వస్తే ప్రణీత జరీనా, అల్ఫాజ్, సాజీ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహిళలు తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు. జగనన్నకు గాయమైతే ఎంతో బాధపడుతున్నారన్నారు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని, నిరుపేదలు సామాన్యుల సంతోషమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మనందరికీ జగన్ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ సుబానీ, 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, వైసీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ జాఫర్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షాజహాన్, సుల్తాన్, అమర్, విజయ్, రమిజా, లక్ష్మి, బాలమ్మ, కోటయ్య, హబీబ్, సుబానీ, శ్రీకాంత్ రెడ్డి, భుజంగరావు, జలానీ, సలీం, సలాం, సుజాత తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్ నుంచి జనసేన లీడరు సుబానీ, అట్లాగే 4th డివిజన్ నుంచి ఇంకో సుబానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు రావడం జరిగింది పార్టీలోకి. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకో 10 ఫ్యామిలీస్ అనటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను ముందే చెప్తా ఉన్నాను,
ఈ మాస్ ఏరియాలో వాళ్ళకి బూత్ ఏజెంట్లు కూడా దొరకరని తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే జగన్ స్కీమ్స్ బాగా అట్రాక్ట్ చేసినాయి పబ్లిక్ని. ఈ వాలంటీర్ వ్యవస్థని వదులుకునే పొజిషన్లో ఎవరు లేరు. జన్మభూమి కమిటీలు వస్తాయన్న భయంతో పబ్లిక్ బాగా అవేర్నెస్ లాగా వచ్చి వన్ సైడ్ అయిపోతున్నాయి చాలా మాస్ ఏరియాస్లో. మామూలుగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. వాస్తవంగా మొన్న ఈ లాస్ట్ 1 మంత్ ఫస్ట్ టైం చూస్తున్నాను రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్సీ కాదు, నోటిఫికేషన్ తర్వాత ఓటు పెరుగుతున్నాయి పార్టీకి ఫస్ట్ టైం. ఎందుకు పెరుగుతుందని నేను కూడా షాకింగ్గా చూస్తున్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాను. వేవ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మామూలుగా కోడ్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిద్ది ఏ రూలింగ్ పార్టీకైనా, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం రూలింగ్ పార్టీకి పెరుగుతుంది ఓటింగ్. నేను ఒకటే చెప్తున్నా, నాన్నకు పోయిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. నాకు గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. కొత్తపట్నం మండలం పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, టౌన్ పోయినసారి కంటే ఎక్కువ వస్తుంది, ఒంగోలు మండలం ఈక్వల్ అయింది. ఇది రియల్ టైం రోజు మళ్ళీ సేమ్ ఇది చెప్పిన పాయింట్ నేను రికార్డ్ చేసుకుని మళ్ళీ అడగను నేను ఎందుకు అంటున్నానని. అంత బాగుంది గ్రౌండ్. ఇది కేవలం జగన్ గారి స్కీమ్సే. నిన్నటిదాకా నేను జనసేన పార్టీ టౌన్ సెక్రటరీగా ఉన్నాను. ప్రజెంట్ ఈ బీజేపీ అలయన్స్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధిపత్య పోరు, వాటి కింద తలవంచడం ఇష్టం లేక మా భావాలకి తగ్గ ఆలోచన విధానాలకి సింక్ అయ్యే వైఎస్ఆర్సీపీ బాలినేని ప్రణీత్ గారి యువ నాయకత్వం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా సంపూర్ణ మద్దతు, మాకున్న ఈ రాజకీయ అనుభవాన్ని వైఎస్ఆర్సీపీకి 2029 ప్రణీత్ గారు ఎమ్మెల్యే అయ్యేదాకా ఇలాగే కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. 3వ డివిజన్ పరిధిలో జనసేన టీడీపీ నాయకులు చాలామంది కూడా సుబాని, అదేవిధంగా వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు చాలామంది కూడా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మా యొక్క బాలినేని ప్రణీత్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలామంది యువకులు ఈరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మా యొక్క వైసీపీ పార్టీ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా స్వాగతం. భారత రాజ్యాంగం అంబేద్కర్ వల్లనే సాధ్యమైందని దళిత, గిరిజన, బహుజనులు వారి పిల్లలను చదువులు నేర్పించి పైకి తీసుకురావడమే ఆయన ఆశయాలు కొనసాగించినట్లేనని చీమకుర్తి జడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని దళిత సంఘాల ఐక్య వేదిక, మాదిగ సంక్షేమ పోరాట సంఘం ఆధ్వర్యంలో నగరంలోని అంబేద్కర్ భవన్లో దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈరోజు జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మహనీయుల ఆశయాలను స్వాతంత్ర్యం తెచ్చిన వారిలో చాలామంది పేర్లు ఉంటాయని, కానీ రాజ్యాంగం రచించిన వారిలో అంబేద్కర్ పేరు మాత్రమే ఉంటుందని అన్నారు. అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్రలు పన్నుతున్న రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించేందుకు దళితులు కలిసికట్టుగా ఉండాలని దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు, సభ్యులు వెంగళరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుజన్ మాదిగ, దళిత సంఘాల నాయకులు సురేష్, నాగరాజు, జయరాజు, పట్రా బంగారం, సుధీర్ పాల్గొన్నారు. అనగారిన ప్రజలు కొరకు పాఠశాల నిర్మించి హక్కుల పోరాటాలకు దిక్కై నిలిచిండు మన జాతి వేరు చుక్కరా జ్యోతిరావు పూలెరా. ఎందరో మహనీయుల మదిలో దళవరా, వాళ్ళు అందించిన స్ఫూర్తితోటి ముందు నడవరా, ముందు నడవరా. మరి ఆ రోజుల్లో అంటరానితనం భయంకరంగా ఉండేటువంటి ఆ రోజుల్లో భారతదేశానికి దశని చూసించేటువంటి ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని రచించేటువంటి అవకాశం మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎవరో ఇవ్వాల. అంబేద్కర్ గారికి ఆ రాజ్యాంగం రాసే అవకాశం గాంధీ గారు ఇచ్చారు, లేకపోతే నెహ్రూ గారు ఇచ్చారు, వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మొత్తం కూడా పరిగణించారు. అన్ని రాష్ట్రాల్లో మేధావులందరినీ ఈ
ముందుకు తీసుకుపోవాలంటే మనకు ఒక రాజ్యాంగం అనేది అవసరం అని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి మేధావులు మొత్తాన్ని సంప్రదించడం జరిగింది. ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పట్టుకోవడానికి బట్టలు లేక సిరిగిపోయిన బట్టలనే కుట్టుకొని వేసుకొని రాసుకోవడానికి బల్బం లేకుండా పలకోళ్ళు లేకుండా ఆయన కింద రాసుకుని చాక్పీస్ తోటి చదువుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మహోన్నతమైన ఒక జ్ఞాన సంపదను సంపాదించుకొని భారతదేశానికి ఒక అమూల్యమైన రాజ్యాంగాన్ని వ్రాయడానికి ఆయన ఈరోజు నిలబడ్డాడంటే ఆ జ్ఞానం అమూల్యమైనది. 133 సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం జరుపుకుంటున్నారంటే మనం గర్వించాలా. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతిలో పుట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేవారు. ఆయన పుట్టిన దళిత కులంలో పాటు కాబట్టి ఈ దళితుల పండుగ అదేవిధంగా ఈ దళిత సమాజ వర్గ సంవత్సరం కాబట్టి అంటరాని వాడిగా ఈ రోజు వరకు కూడా సమాజం చూస్తూ ఉంది. దయచేసి అందరూ గ్రహించాలా. ఒక సమాజంలో ప్రతి ఒక్కరి కోసం ఆయన హక్కులు ఇచ్చినమ్మా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగం రాయక ముందు మన బ్రతుకులు ఒకసారి ఆలోచన చేస్తే ఊర్లో తిరగడానికి కూడా ఇబ్బంది పడే రోజులు, మూతికి ముందు మనం తాగేట్టుకున్న రోజులు, ఆ రోజు నుంచి ఈ రోజు ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత చాలా మంది మన బ్రతుకుల్లో మార్పులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ప్రజలకు ఆయుధమని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్ అన్నారు. బాలాజీనగర్ అంబేద్కర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మంచి మేధావి, విద్యావేత్త అని రవికుమార్ కొనియాడారు. ఈరోజు స్వేచ్ఛగా అందరం ఉన్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఫోర్స్ నాయకులు వెంకట్రావు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళకి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు, కానీ ఈ చిన్న చిన్న తాయిలాలకి లొంగిపోదు. మంచి మాటలు విన్నాం, ఆయన గురించి గొప్పగా విన్నాం, బట్ ఆయన మనం ఏం చేశారు కొన్ని పనులైనా చేసుకుంటూ వెరీ థ్యాంక్ యూ. వేసి ఉన్నటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మొత్తం సిద్ధపరచబడుతుంది. This song mixed by Johar Dr. Bir Ambedkar. Johar Bir Ambedkar. Johar Bir Ambedkar. Johar. కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మనం మాట్లాడుకోవాల్సింది ఓటు. అప్పట్లో ఓటు ఇవ్వాలనుకున్నప్పుడు చాలా చర్చలు జరిగినాయి. 100 ఎక్కువ స్ట్రెంత్ ఆఫ్ ఓటు ఇవ్వాలి, ఒక ఓటుకి విలువ ఉండాలన్నటువంటిది చాలా చర్చ జరిగింది. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. 25 ఎకరాలు లేకపోతే 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఒక ఓటు వేస్తే 100 ఓట్లు లెక్క. మన భాషలో చెప్తారు కదా, ఒక మాట ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుగా ఒక ఓటుకి విలువ అనేది ఉంది. దాన్ని ఒప్పుకోలేదు ఆయన. సామాన్యుడు ఓటు ఎంత విలువ ఉందో మిలియనీర్కి కానీ 100 కోట్లు ఉన్నా సరే 1000 కోట్లు ఉన్నా సరే అతను కూడా అదే ఓటు. అతను క్యూలో నుంచే ఓటు వేయాల్సిందే, మీరు క్యూలో నుంచే ఓటు వేయాల్సిందే. ఎవరికి ప్రత్యేక స్థాయి లేదు. ఆ ఒక్క సామాజిక న్యాయాన్ని కాన్స్టిట్యూషన్ ద్వారా ఇవ్వబట్టే ఇందాక మనకు ఆయన చెప్పినట్టుగా 5 సంవత్సరాలకు ఒకసారి మన ప్రభుత్వాన్ని మార్చగలుగుతున్నాం, ప్రభుత్వాన్ని ఎన్నుకోగలుగుతున్నాం, మన అభిప్రాయాన్ని తెలియజెప్పగలుగుతున్నాం. మనం మాట్లాడలేకపోయినా, మనం ఏం చేయలేకపోయినా సరే ఓటు ద్వారా మనం మన అభిప్రాయాన్ని చెప్పగలుగుతున్నాం. అందరూ వెళ్ళి మాట్లాడలేరు ఇది చేయలేదని. మనకు నచ్చకపోతే అతన్ని దించే హక్కు ఉంది, నచ్చితే అందరూ ఎక్కించే హక్కు ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి. ఇంకా తర్వాత మీరు సార్ చెప్పినట్టుగా రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఏది మనకు వచ్చినా సరే, మీరు ఏ వస్తే మనకు వచ్చినా సరే అది ఇండైరెక్ట్గా ఆయన కాన్స్టిట్యూషన్లో లిఖించబట్టి ప్రభుత్వాలు చేయాలి తప్పనిసరిగా. మీకు కరెంట్ ఇవ్వాలన్నా సరే, ప్రభుత్వం చేయాలన్నా, మీకు నీళ్లు రావాలన్నా, మీకు రోడ్డు రావాలన్నా, మీకు ఎటువంటి వసతి కలగాలన్నా సరే ఇండైరెక్ట్గా వస్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి ఆ కూర్చులో ఎవరు కూర్చున్నా సరే కనిగిరితో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కనిగిరి మండలంలోని
గురువాజీపేటలో టీడీపీ నిర్వహించిన భారీ ర్యాలీ ఎన్నికల శంఖారావంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మాగుంట పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్నికలు దగ్గరికి వచ్చాయని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మాగుంట అన్నారు. ఎంపీగా గెలిపిస్తే తమకు కేటాయించిన నిధులన్నీ వెనుకబడిన ప్రాంతమైన కనిగిరికి ఎక్కువగా కేటాయిస్తామన్నారు. మండలంలోని అడ్డరోడ్డు నుంచి గురువాజీపేట వరకు తెలుగు తమ్ముళ్లు ర్యాలీ నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని కనిగిరి పట్టణంలో ఘనంగా జరిపిస్తున్న మన తెలుగుదేశం పార్టీ వేదిక నుంచి ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటేనే దేశంలో కాదు ప్రపంచంలో కూడా వారి పేరు ఇప్పుడు కూడా తలుచుకుంటుంటారు. రాజ్యాంగం రాయాలంటే అప్పటి ప్రధానమంత్రి గారు, కాబోయే ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు ఆలోచించి ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని భారతదేశానికి కొత్త రాజ్యాంగం బ్రిటిష్ వారు పారిపోయిన తర్వాత వెళ్ళి పంపించిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో వారిని ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదైన విషయం. వారు కూడా విదేశాల్లో కూడా చదువుకొని బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం సృష్టిస్తే బాగుంటుంది అనేది ముందు నుంచి ఆలోచిస్తూ ఉన్న వ్యక్తి. అటువంటి వారు భారత రాజ్యాంగాన్ని ఇప్పటివరకు కూడా దళితులు, మైనారిటీలకి, అందరికీ అన్ని వర్గాల వారికి కూడా కొంత రిజర్వేషన్ అనేది ఏర్పరిచిన మహానుభావుడు వారు. వారిని ఇప్పుడు కూడా మనం మద్దం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు చూపించిన మార్గాన్ని వారు అదేవిధంగా కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి ఆశయాలు కూడా మనం కొనసాగించవలసిన అవసరం అనేది ఇప్పుడు ఉన్నది. ఈరోజు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నది. ఈ రాష్ట్రానికి దిక్కువనం అంటే సరైన దారిలో తీసుకురాగలిగిన వారు కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అనేది మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ నిర్ణయం చేసిన తర్వాత రాబోయే ఎన్నికల్లో అందరూ సీట్ల పంపిణీ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సరైన అనుభవం కలిగిన వారని చెప్పని దర్శి మండలంలో చౌటపాలెం సామంతపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. గొట్టిపాటి లక్ష్మి చౌటపాలెం గ్రామంలో అడుగుపెట్టిన వెంటనే ప్రజలు పూలతో, డీజేలతో, బాణాసంచాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు డీజేలకు డ్యాన్సులు వేసుకుంటూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. దర్శి నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా అభ్యర్థిగా వచ్చినందుకు చాలా సంతోషమని లక్ష్మి అన్నారు. చౌటపాలెం, సామంతపూడి గ్రామాల్లో అభివృద్ధి గతంలో టీడీపీ ప్రభుత్వం మాత్రమే చేసిందని, ప్రస్తుత వైసీపీ పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలకు గుర్తు చేశారు. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్శి నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు, రోడ్డు రవాణాల అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని, ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందిస్తానని అన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, చిట్టే వెంకటేశ్వర్లు, కామిరెడ్డి వేలుగొండారెడ్డి, మార శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏ అభివృద్ధి అయినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఈ 5 ఏళ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి అనేది నిలిచిపోయింది. మా గురువు మా నాన్నగారు గొట్టిపాటి నరసయ్య గారు, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజల సమస్య, విద్య వైద్య రంగాల్లో, రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాను. ఇక్కడే 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తాను. వాళ్ళకి ఉపయోగపడేలా మెరుగైన వైద్య సేవలు అందిస్తాము. అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా మంగమూరు రోడ్లోని అయ్యప్ప స్వామి క్షేత్రంలో శ్రీ ధర్మ శాస్త్ర కళ్యాణ మహోత్సవాన్ని వేద పురోహితులు పరాంకుశం కేశవాచార్యులు జరిపించారు. మద్దుల నరసింహారావు వెంకట సుబ్బమ్మ దంపతులు స్వామివారికి బంగారు తాళిబొట్టు, వెండి జంధ్యాన్ని అందజేశారు. కొల్లిపల్లి సురేష్ శైలజ దంపతులు స్వామివారికి బంగారు ఆభరణ సేవ నిర్వహించారు. అనంతరం వీరి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తలంబ్రాల కార్యక్రమం నయన మనోహరంగా సాగింది. సహాయ సహకారంతో మనం కూడా ఇటువంటి వారికి కార్యకర్తలు చెబుతున్నారు. కవులు ఉంటారు, పండితులు ఉంటారు, జరగడం అనేటువంటిది కార్యక్రమం. అందువల్ల ఈ కార్యక్రమానికి మీరందరూ అన్నదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ కూడా అన్నప్రసాద కైంకర్యంలో స్వామివారికి నూతన వస్త్రాలు కరెంటు కోసి బుగ్గను చుట్టబెట్టి వారికి నూతన వస్త్రాలని సమూహరించినట్లయితే లోపల కనుకైతే అది అభిజిత్ లగ్నము అని శాస్త్రం. బ్రహ్మలోకే శ్రీశ్రయ కన్యా సారంగుత సాక్షి సుఖి విశ్వంభర సర్వభూ సర్వదేవతని ఈ పూర్ణాదేవిని ఈ మూడింటిలో మనం ముందు ఉన్నాం కాబట్టి ఈ మంగళసూత్రాన్ని మనమంతా కూడా నమస్కరించి చేసుకున్నా, దండలు మార్చుకున్నా, షేక్ హ్యాండ్ తీసుకున్నా, 8 రకాల వివాహాలు షేక్ హ్యాండ్ ఇస్లామిక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఒక లక్షణం. ఇవన్నీ కూడా అష్టవిధ వివాహాలు. ఈ వివాహానికి మనం 50 మంది స్వీకరించి 50 మంది కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే రాత్రి కూడా ప్రసాద వినియోగ కార్యక్రమం ఉంది. వినియోగ కార్యక్రమం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారామపురం మామిడిపాలెం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి నాదస్వర విద్వాంసులు పతకమూరి సాంబయ్య ఆధ్వర్యంలో 25 మంది నాదస్వరం, 25 మంది డోలు విద్వాంసుల ఆధ్వర్యంలో
నాదస్వర కచేరీ నిర్వహిస్తూ నాదస్వర సంకీర్తనను నిర్వహించారు. శ్రీ సీతారామస్వామి దేవాలయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, గోలి తిరుపతిరావు దంపతులు, సేవా సమితి అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, నట్టం పురంధరదాసు, శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ నిర్వాహకులు జంధ్యం రాధా రమణ గుప్తా, ఎం వెంకటేశ్వరరావు, విప్పగుంట రామాంజనేయులు, సింగంశెట్టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ముప్పాళ్ల రాంబాబు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీరామ నామస్మరణతో హిల్ కాలనీ మారుమోగింది. వసంత నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీ నళినీప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన శ్రీశంకర విజయం నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఆలయ కమిటీ అధ్యక్షులు అలహరి చెంచలరావు సంధానకర్తగా వ్యవహరించారు. ఈ నృత్య రూపకానికి ఎస్వి శివకుమారి దర్శకత్వం వహించగా రచన నెమ్మాని సీతారామూర్తి, సంగీతం శాంతి జై బాలార్క అందించారు. జగద్గురు శంకరాచార్య స్వామివారి జీవితాన్ని సంపూర్ణంగా కళాకారులు ప్రదర్శించటం విశేషం. కళాకారుల ఆహార్యం, నర్తనా వైభవం సూపరులచే ప్రశంసలు అందుకున్నాయి. పలువురు వక్తలు మాట్లాడుతూ నేటి తరానికి ఇలాంటి వాటి వలన ధార్మిక దిక్సూచి ఏర్పడుతుందన్నారు. ఆధ్యాత్మిక సంస్థలు ఇటువంటి కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాలని కోరారు. నృత్య నికేతన్ ప్రతినిధులు ఎస్వి శేషయ్య, వ్యోమజాల శ్రీనివాస్ సహాయకులుగా వ్యవహరించారు. చిన్నారులు, తల్లిదండ్రులు తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు.
కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన సినీ సంగీత విభావరి వీణుల విందుగా సాగింది. ఆర్ వేణు మాస్టర్ సారథ్యంలో ఆర్వి రమేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గాయని గాయకులు అన్నపూర్ణ, శైలజ, స్టాలిన్, వైభవ్, బొమ్మల వెంకటేశ్వర్లు, ఎస్కే ఒలి తదితరులు పాత కొత్త మేలు కలయిక గీతాలను ఆలపించి సభికులను అలరించారు. తర్వాత శైలు చిత్ర గారు యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. శైలు చిత్ర గారు అత్తయ్య గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. తర్వాత వైవీరావు గారు, కనకారావు గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. నీలకంఠదా దేవా దీన బాంధవా నన్ను గావగా నీలకంఠదా దేవా దీన బాంధవా నన్ను గావగా నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను నన్నే వలచి నా మేలు తలచి నన్నే వలచి నా మేలు తలచి పేని కళంకం మోసిన ఓ చలి నచ్చలేని జాబిలి ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేనమిట్ట గ్రామంలో స్మృతివనం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మేరుగ నాగార్జున కేక్ కట్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసమానతలకు నిలయమైన భారతదేశంలో కృషితో పట్టుదలతో కసితో చదివిన అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రచించే స్థాయికి ఎదిగారని స్మృతివనం కన్వీనర్ డాక్టర్ నోకతోటి రవికుమార్ అన్నారు. అది కేవలం ఒక్క చదువు వల్ల మాత్రమే సాధ్యమైందన్నారు. 152 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నిత్యం ప్రజలతో ఉండే వారిని గమనించి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్మృతివనం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తమ వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని దుంప చెంచిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ నొక్కతోటి మస్తానమ్మ ప్రసంగించారు. 42వ డివిజన్ అధ్యక్షులు నొక్కతోటి ఈశ్వరరావు, స్మృతివనం నిర్వాహకులు నొక్కతోటి రామారావు, కైలా రామకృష్ణ, శానం శ్రీనివాసరావు, డోలా బుజ్జి, కంకణాల శ్రీనివాసరావు, దారా శ్రీనివాసరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. భారతావని గర్వించదగ్గ రోజు. భారతదేశం విచ్ఛిన్నం కాకుండా భారతదేశాన్ని తలమానికంగా తీసుకుని ఇతర దేశాలు కూడా గర్వించే విధంగా పరిపాలన చేయటానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి జన్మించిన రోజు. ఈరోజే అతి ముఖ్యమైన
రోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా అదృష్టం. రాష్ట్ర వ్యాప్తంగా కానే కాదు, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని పండుగ దినంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి లోకం నిర్విరామంగా ఈ భూమి ఉన్నంత వరకు మహనీయుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. భారతదేశానికి రాజ్యాంగ వ్యవస్థను పొందుపరచటానికి అస్పృశ్యత, అంటరానితనం వేళ్ళూరుకున్న రోజుల్లో మూతికి ముంత మొలకు తాటాకు కట్టుకొని ఈ సమాజంలో నిస్సిగ్గుగా వ్యవస్థలు నడుపుతున్న రోజుల్లో జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర నవ భారత చరితకే నాంది పలికినావులే నవ భారత చరితకే నాంది పలికినావులే జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర మన గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఆయనే మనకి ఇక్కడ క్యాండిడేట్గా రావటం చాలా అదృష్టం. మంత్రి గారు ఎంతో అదృష్టం చేసుకుంటే ఆ కార్యక్రమం పూర్తి చేశారు. ముఖ్యంగా మన హరిజన వాడకు సంబంధించి మనందరి కోరిక మీదకు గతంలో ఒకసారి ఇక్కడ ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు అంబేద్కర్ అరుగు అప్పుడు పడగొట్టి ఉంది, అక్కడ ఆడిటోరియం కట్టాలని చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే అంబేద్కర్ గారి పేరు మీద అక్కడ ఆడిటోరియం కట్టడం జరిగింది. అలాగే అంబేద్కర్ స్మృతివనం సభ్యులంతా పేద పిల్లలు చదువుకునేదానికి లైబ్రరీ కావాలి, ప్రైవేట్ క్లాసులు నడుపుకోవాలంటే శాంతినగర్లో మనం అంబేద్కర్ గారి ఈరోజు మనిషి ఎంత స్వేచ్ఛగా జీవించాలి అనేది మనకి ఈరోజు వరంగా అందించారు. కానీ కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఒక్క దళితులకే అని అనుకుంటూ ఉంటారు. కానీ అందరికీ, వెనకబడిన కులాల వాళ్ళందరికీ ఆయన దేవుడు. ఒక్క దళితులకి మాత్రమే కాదు, అందరూ దళితులు దేవుడు అని ఆపాదిస్తూ ఉంటారు. ఆయన మన కోసమే చేయలేదు, వెనుకబడి ఉన్న కులాల, వర్గాలు, మతాలు అందరికీ, అలాగే అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకి ఇంత స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కల్పించారు. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా 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 నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా. నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాధలు, కష్టాలు అన్ని అనుభవించి దీనికి పరిష్కార మార్గం ఏంటనేది ఆలోచించి చదువుకొని ఉన్నత స్థితికి చేరి అనేక పదవులు అలంకరించి మరి జరుగుతున్నప్పుడు అనేక మంది తోటి సహోదరులందరూ కూడా మరి నువ్వు అనుకున్నది నెరవేరదు అనేటువంటి ఒక సల దగ్గరికి పోతారు అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే చెప్పినటువంటి సమాధానం అదొకటే, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, మరి మహిళలకు సమానమైనటువంటి హక్కులు కావాలని పోరాటం చేస్తున్నప్పుడు ఆ చట్టసభలు ఎవరు ఆ ముసుగుండడానికి వీల్లేదు. మరి ఇలాంటి యూనివర్సల్ ఫిగర్ ఎవరన్నారో ఆచరించేవాడు రాజకీయ నాయకుడు, కానీ దాన్ని నిర్దేశించేవాడు రాజనీతికుడు.
అలాంటి రాజనీతిజ్ఞుడు ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు ముగ్గురే ఉన్నారు. సామాజిక పరివర్తన కలగాలంటే అణచబడ్డ కులాల సమస్యలను పరిష్కరించాలని, జాతి వెనుకబాటుతనానికి ప్రధాన కారణం రాజ్యాధికారం కనుక ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకున్నారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మెడసల మల్లికార్జునరావు, కనుమాల రాఘవులు, కుర్రా ప్రసాద్ బాబు, సంతవేలూరు కోటేశ్వరరావు, మెడబలిమి సాంబశివరావు, యువి రత్నం, కొప్పోలి వెంకటేశ్వర్లు, ఆయనంపూడి నరసింహారావు, రాయపాటి ఆశీర్వాదం, దామవరపు ముసలయ్య, అంగలకుర్తి ప్రసాద్, నున్నా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत के डॉक्टर बी.आर. अंबेडकर के डॉक्टर बी.आर. अंबेडकर के प्रसाद అన్న పోలీసు మాట్లాడితే బాగుంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడితే నాకు అడ్డం మీరే ఎందుకు భీమరావు ఆయన గురించి చెప్పాలంటే అనేక విషయాలు. మరి ఆ లండన్లో ఉన్నటువంటి లైబ్రరీలో మొత్తం పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలను చదివి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని మరి అందరికీ ఏ విషయంలో కూడా అన్యాయం జరగకూడదు. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినట్టయితే కోర్టుకు పోతారు, కోర్టుకు పోయిన తర్వాత న్యాయం జరుగుతుంది. మరి న్యాయ వ్యవస్థ ఉండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి. అప్పుడే ఈ దేశంలో సమానత్వం ఉంటుంది, సమాజం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉండాలి, ఈ వివక్షత అనేది ఉండకూడదు అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడు. ఆయన తను కొనుక్కున్నటువంటి బుక్స్ కోసం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ లైబ్రరీ కోసం 3 అంతస్తుల బిల్డింగ్ రాజగ్రహాన్ని కూడా కట్టాడు. అదే ఈనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆయన జ్ఞాపకార్థం అది ఒక జాతీయ వారసత్వంగా ఆ బిల్డింగ్ కూడా ఈనాడు తీసుకోవడం జరిగింది. దానికి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని చాలా విస్తృతంగా వచ్చినటువంటి విద్యార్థుల కోసం అదొక పిహెచ్డి కేంద్రంగా తయారు చేశారు. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని జరుపుకోవటం ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు కలగలిసి ఒకే కుటుంబంగా మనగలుగుతున్నాయంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన సర్వసత్తాక లౌకిక గణతంత్ర శ్రేయోవాద సామ్యవాద రాజ్యాంగానికి ప్రతీకగా నేను భావిస్తున్నాను. ఆయన ఆ రోజున అటువంటి పటిష్టమైన రాజ్యాంగాన్ని దళితుల్ని అప్పట్లో ఉన్నటువంటి రుగ్మతుల ద్వారా బ్రాహ్మణులు ఎంత అణచివేతకు గురి చేశారో, అంబేద్కర్కి ఆయన గురువైన బ్రాహ్మణుడు అంత విద్యను నేర్పించి అంత ఉన్నత స్థాయికి నేటికి ఆయన కొలియాడబడే ఉన్నత శిఖరానికి ఎదిగించిన బ్రాహ్మణుడు కాబట్టి అతను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా బ్రాహ్మణ కులస్తుడైనటువంటి అంబేద్కర్ పేరునే తన పేరునుగా మార్చుకున్నటువంటి అంబేద్కర్కి మరొకసారి పేర్నమెట్ట స్మృతివనం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయకుడు నూకతోటి శరత్ బాబు రూపొందించిన 2 అంబేద్కర్ గీతాలను మంత్రి మేరువ నాగార్జున ఆవిష్కరించి రచయిత, ఎడిటర్ షాన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నూకతోటి శరత్ బాబు, విజయ్, పూర్ణిమ, శైలజ, రాజేష్, డోరా బుజ్జి తదితరులు ఆలపించిన గీతాలు విశేషంగా అలరించాయి. అంబేద్కర్ గీతాలకు చిన్నారులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్.
అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా బళ్ళో టీచర్ అంబేద్కర్ మా బళ్ళో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్కు మార్చు అంబేద్కర్ భారత్కు మార్చు అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జన నేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ దర్శించి దైవాలే తలదిల్సగా నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరయసగా నీ సంకల్పానికి ఆవిధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో చాలా తీసుకున్నా పాటలు పాడేమో మా బతుకుల్లో సూర్యుడు రవంగో దండాలు బాబా అంబేద్కరా తల్లిగా తల్లిగా పాటను ప్రారంభిస్తున్నాం. నవ భారత చరితకెదా నిమ్న జాతి నివాళులే నీకు కీర్తి కిరీటాలు జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర నవ భారత చరితకే నాంది పలికినావులే నవ భారత చరితకే నాంది పలికినావులే జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర 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 జయ జయ అంబేద్కర జయ హో ఏపూరి ప్రగతి అన్న ఈ పాటలు రాసింది. ఈ పాటని ఎడిటింగ్ చేసింది షాన్. అద్భుతమైన సాక్షిలో పనిచేస్తాడన్న ఆయన. వారిద్దరిని చిరు సత్కారం చేసి తర్వాత ఫోటో.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితోనే సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.